ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేస్తే 15 లక్షల మంది బైక్ మెకానికులు రోడ్డున పడే అవకాశం ఉందని నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుబాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటుకూరు రోడ్లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుకి ఆసక్తి కనపరుస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పెట్రోల్, డీజిల్ ధరలని తగ్గించాలని డిమాండ్ చేశారు. చదువు రాని బైక్ మెకానికులకు ఆర్టీఓ అధికారులు కొన్ని వెసులుబాట్లు కల్పించి డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్వర్ బాషా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధ్యక్షులు ఉల్లి సాంబశివరావు, లీగల్ సెల్ అధ్యక్షులు జానీ, కాజావలి, భవానీ శంకర్, నాగరాజు, అన్వేషు, గౌసు, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ప్రెస్ మీట్లో ముఖ్యంగా ప్రజలకు ఒక అవగాహన, ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు తెలియపరచడం కోసమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా నేనైతే లీగల్ ఎయిడ్గా పనిచేస్తున్నాను కాబట్టి మా మెకానిక్స్ కానీ అలాగే ప్రజలందరూ కూడా ఒక హెల్మెట్ బండి మీద మనం వెళ్ళేటప్పుడు, 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడాలని చెప్పేసి మా ఫౌండర్ గారు కానీ మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ ఎక్కడ ఏ సమావేశం పెట్టినా సరే ముందు అవగాహన ర్యాలీ స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి అనే పర్పస్ మీద ఒక అవగాహన ర్యాలీ స్టార్ట్ చేసి ఆ తర్వాత మేము సమావేశం స్టార్ట్ చేసుకుంటాం. ఈ ప్రజల్లో చైతన్యాన్ని కల్పించడం కోసమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి కూడా మాకు పోలీసు వారు పూర్తి సహకారం ఇస్తున్నారు. హెల్మెట్లు ఇవ్వడం కానీ, హెల్మెట్లు అమ్మి పెట్టడం కానీ, ఆ సమయానికి హెల్మెట్ని సప్లై చేయడం కానీ అలా చాలా పోలీస్ సపోర్ట్ మాకు. నెంబర్ 2, ఎవరైతే 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరు కూడా రోడ్డు మీద వెళ్ళకూడదు. అవి ఏంటంటే అనుకోకుండా జరిగే ప్రమాదాలు. నేను కరెక్ట్గా ఉన్నాను, నాకేం కాదంటే కుదరదు. ఎదుటి డ్రైవర్ ఎటు వస్తాడు, రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు, బ్యాక్ సైడ్ రావచ్చు. కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మనం ఉన్నతమైన డ్రైవింగ్ నిర్వహణ చేయగలము అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు. కాబట్టి ప్రతి డ్రైవింగ్ చేసే వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత చట్టపరంగా సమస్యలు ఉన్నా సరే దాన్ని అధిగమించడానికి ఈ డ్రైవింగ్ లైసెన్స్ మనకి ఉపయోగపడుతుంది. అది ప్రమాదం ఎంతవరకు ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎంత తీవ్ర స్థాయిలో ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అతను డ్రైవింగ్ చేయగల కెపాసిటీ ఉందా లేదా అనేది నిర్ధారిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. నెంబర్ 3, ఇన్సూరెన్స్. వెహికల్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇన్సూరెన్స్ లేకుండా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయదు. అలాగే ఇన్సూరెన్స్ కూడా మనకు కూడా చాలా 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 ఇంపార్టెంట్. జరగని ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల మన ఫ్యామిలీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవడానికి ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి బండి కొన్నాను, సెకండ్ హ్యాండ్ బండి కొన్న వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్కువ తీసుకోరండి. ఫస్ట్ సీడ్లు కొత్త బండి కొంటే ఇన్సూరెన్స్ తీసుకుంటారు, కానీ సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నప్పుడు ఏ డ్రైవర్ కూడా ఇన్సూరెన్స్ అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాడు. అది చాలా పొరపాటుది. ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ కుటుంబ రక్షణ, మీ రక్షణతో పాటు మీ కుటుంబం కూడా రక్షణగా ఉంటుంది. కాబట్టి ఆ తప్పులు చేయకుండా అందరూ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సినట్టుగా విజ్ఞప్తి చేస్తున్నాను. నెంబర్ 3, ట్రాఫిక్ రూల్స్. ఇవాళ మన భారతదేశ జనాభా 140 కోట్లు. ప్రతి ఒక్కరికి వెహికల్ ఉంది. ఏదో ఒక వెహికల్ ప్రతి ఒకటి కాదు, ఒక ఇంట్లో 2, 3, 4 కూడా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి. ఎందుకంటే కొంతమంది నడిచెళ్ళే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి. ఎవరికి ఎంతవరకు దారి ఇవ్వాలి అవన్నీ ట్రాఫిక్ రూల్స్ క్షుణ్ణంగా పరిశీలించుకొని రోడ్డు మీదకి వస్తే మంచిది. మనం కూడా క్షేమకరంగా ఇంటికి చేరుకుంటాం. ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ పాటించాలని చెప్పేసి మా మెకానిక్ సోదర్స్ కానీ ప్రజలను కానీ నేను విజ్ఞప్తి చేసుకుంటాను. ఈరోజు ముఖ్యంగా మా మెకానిక్ సోదరులు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని గవర్నమెంట్ వారి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందువల్లంటే మాకు ముఖ్యంగా చదువు రాని వాళ్ళు ఉన్న దానివల్ల మాకు లైసెన్సులు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఇబ్బంది పరంగా లైసెన్సులు అనేది గవర్నమెంట్ పరంగా పోయేసి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎల్ఎల్ఆర్ సెక్షన్ మేము కంప్యూటర్ కాడ కూర్చొని మేము చదువు రాని వాళ్ళం చూసుకోవడం తప్పక, కంప్యూటర్ చూసుకోవడం తప్పక మాకేం రాదు. కాబట్టి గవర్నమెంట్ వారికి ఆర్టీఓ కానివ్వండి లేదా డిటీసీ గారికి కానివ్వండి గవర్నమెంట్ వారి తరపున ఇక మా రిక్వెస్ట్గా కోరుకుంటూ
మాకు కొన్ని సదుపాయాలుగా ఏర్పాటు చేసి మాకు లైసెన్స్ పరంగా ఇప్పించమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డ్రైవింగ్ పరంగా ఎక్కువగా కొన్ని పట్టణాలలో LLR చేసిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్తే వారు డ్రైవింగ్ లైసెన్స్ పోవడానికి ఇప్పుడున్నటువంటి సెన్సార్లు బిగించడం జరిగింది. ఈ సెన్సార్ల కొరకు బండి డ్రైవ్ చేస్తే ప్రతి ఒక్క సోదరుడు ఫైల్ అయి బయటకు వస్తున్నాడు. కాబట్టి మెకానిక్ అనే వ్యక్తి చాలా సులువుగా బండి నడపగలడు. కానీ ఈ సెన్సార్లు ఎక్కడ ఆగాలి, ఎక్కడ మూవ్ చేయాలి, ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ అక్కడ ఇవ్వాలి అనేది మాకు తెలియని చదువురాని పక్షంలో మాకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మా తరపున కొన్ని చిన్న సలహాలు సూచనలు ఇచ్చి మోటివేట్ చేయమని చెప్పి మాకు వరకు మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ఫస్ట్ మేము చదువురాని వాళ్ళం కాబట్టి ఒక డీలర్కి అంటే ఆటో ఏజెంట్కి పరంగా మాట్లాడుకుంటే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. ఒక 4,000 5,000 అవుతుంది. కానీ గవర్నమెంట్ పరంగా పోతే 1,350 రూపాయలు అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మా దృష్టిలో గవర్నమెంట్ వారు మెకానిక్ దృష్టిలో పెట్టుకొని మా పరంగా అసోసియేషన్ పరంగా మేము వచ్చినప్పుడు మాకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి తెలియజేసుకున్నాం. మా తోటి మెకానిక్ తాటికొండ దగ్గర సీఎం గారు కలిశారు. ఇతనికి ఒక ఇల్లు, మెకానిక్ షెడ్డు, అట్లాగే రిక్వైర్మెంటు అంటే రెంచీలో ఎన్ని కిట్ ఇస్తా ఉన్నారు. మళ్ళీ అది కొద్దిగా మడుగున పడిందని మా యూనియన్ సభ్యులందరం పోయి వాళ్ళకి మా ద్వారా తెలిపామండి. మా వాళ్ళకి తొందరగా ఇవ్వాలని. అట్లానే ఇచ్చారు. ఇళ్ళ స్థలము ఇచ్చారు, షెడ్ రిక్వైర్మెంట్ అన్నీ ఇచ్చారు. మళ్ళీ వెంపటనే వాళ్ళే ఇంతని డబ్బులు కట్టి అది ప్లేస్ తీసేసుకున్నారు. మావాడు కూడా ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. కనుక ఇటువంటివి జరగకుండా మా మెకానికల్కి అన్యాయాలు అనేది జరగకుండా కోరుకుంటున్నాము. రెండోది మా మెకానిక్లు అందరికీ అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. మా నాగరాజు గారు జిల్లా సలహాదారులు, అలాగే జిల్లా అధ్యక్షులు మా చందు భవానీ శంకర్ గారు, అలాగే టౌన్కు సంబంధించి సెక్రటరీ సుభాని గారు, పాలపూడి సుభాని గారు, అలాగే రాష్ట్ర కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లా నుంచి, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అన్వేష్ గారు, అలాగే మా గౌస్ గారు, అలాగే పల్నాడు జిల్లా నుంచి అనివిరెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, పల్నాడు జిల్లా నుంచి మా నాగార్జున గారు, అలాగే మా తోటి మెకానికులు, ఈ గుంటూరు టౌన్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ పేరున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారికి మా మెకానికుల తరపున, మా రాష్ట్ర మెకానికుల తరపున, అలాగే మా అసోసియేషన్ కాకపోయినా లేదా ఇతర అసోసియేషన్లైనా అందరికీ ఇదే సమస్య ఉంది. కాబట్టి మాతో పాటు మేము చెప్పిన ఏదైతే ఉందో వారికి కూడా ఇదే వర్తింపజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.